కొంచెమన్నా సోయి ఉండాలి కదా. నల్గొండ జిల్లా ఫ్లోరిన్ తెచ్చిందెవడు? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది లక్షలాది మంది పోయి దుబాయ్ ఇతర ప్రాంతాలకు పోయి వలస బతుకుతూ హింస పడుతున్నది. ఇది ఎవరి పాలనలో? నీ పాలనే కదా, నీ పార్టీల పాలనే కదా. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినాకనంటే బలు పెట్టలేదు. లెక్క రాసుకొని అధికారులను అడిగి తెలుసుకో. భారతదేశంలో 1000 పైగా గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనకంటే 3 రెట్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువును అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక కొత్త బడి పెట్టినవా? ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెనకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో కేవలం మేము ప్రారంభం చేసి, మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80%, 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు అది కేసీఆర్ని యాద్ చేసుకో, కేటీఆర్ని యాద్ చేసుకో, అక్కడే చేసుకో. యాద్ చేసుకుంటే అక్కడ నువ్వు యాద్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఏమన్నా ఇచ్చినావా ఇప్పటి వరకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవరు? నీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా. నీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, నీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు. ఒక్క సభలో నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి అని చెప్తున్నాడు. నీకెందుకో దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి. ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా? కేటీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు ఇట్లా 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 చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా. ఇంకా బుద్ధి లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్ట వీళ్ళు హైదరాబాద్కు, అందుకనే బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంట. నవ్వుకుంటారని సోయినే ఉండాలి కదా. కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏముండే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అయింది. చీకట్ల నుంచి వెలుగులోకి ఎట్లా వచ్చింది తెలంగాణ? నిజమే, 2009 నుంచి 4 నుంచి 14 చాలా స్వర్ణయుగం. దేనికి? శ్మశానాలకి. ఎక్కడైనా చేసిరా ప్రపంచంలో? పారిశ్రామికవేత్తలే స్వయంగా ధర్నాలు చేసిన ఏకైక సందర్భం ప్రపంచ చరిత్రలో మొదటిసారి హైదరాబాద్లోనే జరిగింది. నువ్వు ఇలా గొప్పగా ఓడుతున్నా నీ కాంగ్రెస్ పాలనలో. అవాళ నువ్వే మాట్లాడినావు దాని మీద. ఇందిరా పార్క్ దగ్గర
మేము నాశనం అయిపోతున్నాం, పరిశ్రమలు మూతపడుతున్నాయి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, మీరు కరెంట్